హలో అండి. ఈరోజు చికెన్ని మనం వెరైటీగా కొత్తిమీర చికెన్ చేసుకుందామండి. ఇందులోకి మిరియాల రసము. ఈ కొత్తిమీర చికెను చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది, అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. మిరియాల రసం, ఇవి రెండు మీకు నేను నా వీడియో ద్వారా ఎలా చేయాలనేది చెప్తాను. దీనికి ఫస్ట్ నేను కేజీ చికెన్ అనేది తీసుకున్నానండి. ఈ చికెన్ని శుభ్రంగా కడిగి మనము పక్కన పెట్టేసుకోవాలి. కళాయిలో కొంచెం ఆయిల్ వేసి వేడెక్కినాక మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అనేది వేసుకోవాలా. ఈ కొత్తిమీర చికెన్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి, అందుకే నేను కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసాను. ఈ ఉల్లిపాయలు అనేది కొంచెం ఎర్రగా వేగాలన్నమాట. ఈ లోపల మసాలా చూద్దాము. 2 స్పూన్ల గసగసాలు, ఒక 15 జీడిపప్పు తీసుకొని ఇవి కొంచెం నానబెట్టుకోవాలన్నమాట. నానితే తొందరగా మిక్సీలోకి నలుగుతాయి. టమోటా రసానికి నేను చిన్న టమోటాలు కాబట్టి ఒక 5 టమోటాలు తీసుకున్నా. కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసి అవి ముందు మనం ఉడకబెట్టుకోవాలా. అవి స్టవ్ మీద ఉడుకుతుంటాయి. ఈ లోపల మనం చికెన్ చూద్దాం. చూడండి, ఉల్లిపాయ ఈ విధంగా వేగినాక ఇందులోకి మనము చికెన్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా చికెన్ వేసుకున్నాక ఈ చికెన్ని 2 నిమిషాలు కలుపుకొని తర్వాత ఇందులోకి పసుపు అనేది వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసి రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకొని దీన్ని 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు మనము రసం చూద్దాము. అది కొంచెం చిన్న మంట మీద పెట్టేసుకుందాము. ఇగో టమోటాలు ఉడికినాయి కదండి, ఈ టమోటాలని ఆఫ్ చేసేసుకుందాము. టమోటా రసానికి మసాలా 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, అదే స్పూన్తో మిరియాలు, కొంచెం వెల్లుల్లి, ఇంతేనండి. ఇవి దంచుకొని మనము రసం పొడి అనమాట. ఇంకా నేను ఏమి వేయను, కందిపప్పు కానీ ఏమి వేయను. మిరియాల రసం కాబట్టి మిరియాల రసంగానే పెడతాను. ఇదిగో చూడండి, చికెన్ ఇలా ముందు ఫస్ట్ అయితే మనం ఆయిల్లో చికెన్ని ఇలా వేపుకోవాలన్నమాట. కొంచెం కరివేపాకు వేసుకోండి, కొంచెం చికెన్ అనేది వేగినాక. ఇప్పుడు చికెన్కి మసాలా చూద్దాం. కొంచెం అల్లము, వెల్లుల్లి, నేనైతే ఒక 2 ఎల్లుల్లిపాయలు ఒలిచేసి తీసుకున్నానండి. కొంచెం అల్లం ముక్క, ఇవి అల్లం వెల్లుల్లి వేసి 2 స్పూన్ల ధనియాలు వేసుకోండి. పచ్చిమిర్చి, కారం కానీ ఎక్కువ ఉంటే తగ్గించండి, కారం లేకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలా. కొత్తిమీర కట్ట ఒకటి, ఇది కొత్తిమీర కట్టని కాడలతో సహా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇందులోకి నానబెట్టిన గసగసాలు, జీడిపప్పు కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇందులోకి మనము పాల మీద మీగడ, ఫ్రెష్ మీగడ తీసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే కాదు. నేను ఫ్రెష్ మీగడ అనేది తీసుకున్నా. ఇది లీటర్ పాలుదండి. లీటర్ పాలు కాసినాక వచ్చిన పై మీగడ అనమాట, ఫ్రెష్ది. అలా అవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కొంచెం తీసి పక్కన పెట్టాను, ఎందుకంటే కొత్తిమీర మొత్తం దానిలో పట్టలేదు. ఇప్పుడు మిగతా కొత్తిమీర కూడా వేసి ఇప్పుడు మనం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టినాక మనం తీసి పెట్టిన మసాలా ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఈ కొత్తిమీర చికెన్కి కారం అనేది వేయము మనము, పచ్చిమిర్చి, మిరియాల పొడి అని అనమాట వేసేది. నేను ఈ కప్పుతో 2 కప్పులు కొత్తిమీర అనేది వేసాను అనమాట. ఇప్పుడు ఈ చికెన్లో మనము ఈ కొత్తిమీర రుబ్బుకున్నాం కదా మసాలా మొత్తము ఈ చికెన్లో వేసి చిన్న మంట మీద మనము కలుపుకోవాలా. చిన్న మంట పెట్టుకోండి, అడుగంటుతుంది. కొత్తిమీర చికెన్ అనేది చపాతీ చేసుకున్నప్పుడు, మనం రోటీ చేసుకున్నప్పుడు, పొరాటాలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చిన్న మంట పెట్టేసి మూత పెట్టేద్దాము. ఇప్పుడు రసం చూద్దాము. రసము చింతపండు, టమోటా ఉడకబెట్టేసాం కదా, ఇది చల్లారినాక మొత్తం పిప్పి తీసి పడేసేసి నేను ఓన్లీ వాటర్ ఒకటే తీసుకున్నానండి. ఈ వాటర్లోకి మనము జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి దంచుకున్నాం కదా, ఆ పొడి అయితే వేసాను. వేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీనికి మనం తాలింపు అనేది పెట్టుకోవాలి. పోపు కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, ఎల్లుల్లి వేయండి. ఎల్లుల్లి, ఎండుమిరపకాయ కొంచెం బాగా ఎర్రగా వేగాల. ఎర్రగా వేగితేనే రసం టేస్ట్ అనేది వస్తుంది. ముందు జీలకర్ర వేసుకోవద్దు. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ ఎర్రగా వేగిన తర్వాత జీలకర్ర అనేది వేసుకోండి. జీలకర్ర వేసినాక కరివేపాకు వేయండి.
ఈ కరివేపాకు కూడా కొంచెం పోపులోనే వేగాలన్నమాట. వేగితే బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఈ పోపుని మనము రసంలో వేసుకోవాలి. రసంలో వేసుకొని గెంటితోటే కొంచెం రసం మన తాలింపు పెట్టుకున్న దానిలో వేసి తీసి మళ్ళా రసంలో పోసుకోండి. ఇప్పుడు ఈ రసాన్ని మనము చేత్తో నలుపుకోవాలన్నమాట. ఎండుమిర్చి, కరివేపాకు మొత్తం కూడా ఈ రసంలో కలిసిపోయి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు మీరు చూసుకోండి, పులుపు, ఉప్పు, కారము ఏది తగ్గితే అది వేసుకోండి. నేను కొంచెం పుల్లగా ఉందని కొంచెం వాటర్ వేసాను, సాల్ట్ తగ్గిందని కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు మనము దీన్ని ఇంకేం లేదండి, పొయ్యి మీద పెట్టుకోవడమే. తర్వాత చూద్దాం రసం సంగతి. స్టవ్ మీద అయితే రసం మరుగుతుంది కదా. ఇప్పుడు ఈ చికెన్ చూద్దాము. చికెను ఒక 10 నిమిషాలు చిన్న మంట పెట్టి పెట్టేసుకున్నాం కదా, మూత పెట్టి. ఇప్పుడు దీన్ని మనము ఇలాగా కలుపుకుంటూనే ఉండాలండి. దగ్గరుండి మూత పెడుతూ మూత తీస్తూ మంటని కొంచెం మంట పెద్దది పెట్టుకుంటా, చిన్న మంట పెట్టుకుంటా ఈ చికెన్ని మనము కలుపుకుంటూ ఉండాలి. కొత్తిమీర చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు మనం ఇలా చికెన్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా కొంచెం దగ్గరికి అయితే చికెన్ అయితే రావాలా. కొత్తిమీర చికెన్లో కారం అనేది వేయొద్దు. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను కదా, వేడి పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. కొన్ని ఘాటుగా ఉంటే తక్కువ తీసుకోవాలా, పచ్చిమిరపకాయలు ఘాటు తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలా. మనం చూసి మిరియాలు అయినా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు గరం మసాలాకి 6 లవంగాలు, కొంచెం చెక్క, 4 యాలక్కాయలు, కొంచెం మిరియాలు అనేది తీసుకున్నా. ఇవి పొడి చేసి వేస్తానండి. నేను బయట గరం మసాలా అయితే నేను చికెన్కి వాడను. ఈ చికెన్కి మన కొత్తిమీర, నాటు కొత్తిమీర అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం హైబ్రిడ్ కొత్తిమీర అనేది వస్తుంది, అదంత టేస్ట్ అయితే రాదు. చూడండి, ఈ విధంగా కొత్తిమీర ఇలా వేగిపోవాలన్నమాట. మీకు జ్యూస్ కనిపించలేదు అనుకుంటున్నారు, ఏమి లేదండి. ఒక ముక్క కానీ 2 చికెన్ ముక్కలు కలుపుకుంటే చాలా రైస్ కలుస్తుంది. ఎందుకంటే ఈ చికెన్ మొత్తము కొత్తిమీర పట్టేసి ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం పుదీనా వేసానండి. పుదీనా కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. పుదీనా వేసి 2 నిమిషాలు కలుపుకోవాలన్నమాట. ఈ పుదీనా వేసి 2 నిమిషాలు కలిపిన తర్వాత ఇప్పుడు మనం గరం మసాలా అనేది వేసుకోవాలి. ఎప్పుడు అయినా సరే గరం మసాలా మనం ఇంకా స్టవ్ ఆపేస్తాము, ఒక 5 నిమిషాలు ముందు వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది కూరకి. ఇప్పుడు ఈ గరం మసాలా మొత్తం కలిసేంతవరకు కలుపుకోండి. కొత్తిమీర చికెన్ ఇలాగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనము ఈ చికెన్ని ఇంకా ఆపేసేసుకొని కొంచెం కొత్తిమీర అనేది చల్లుకోవాలన్నమాట. అంతే, చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రసం కూడా పైన బుడగలు వచ్చినాయి కదా, బుడగలు వచ్చినాక కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేయడమేనండి. ఇంతేనండి, కొత్తిమీర చికెన్ మిరియాల రసం. మీకు కానీ వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి.